నిజామాబాద్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థిగా ఎంపీ ధర్మపురి అరవింద్ నామినేషన్ దాఖలు చేశారు. పసుపు రైతులతో కలిసి రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. అరవింద్ నామినేషన్కు చందాల రూపంలో రుసుము జమ చేసి పసుపు రైతులు ఇచ్చారు. ఆ డబ్బుతోనే డిపాజిట్ చెల్లించి నామినేషన్ దాఖలు చేశారు. పసుపు రైతుల ఆశీర్వాదంతో నామినేషన్ వేశానని, డిపాజిట్ ఖర్చు కూడా రైతులు ఇవ్వడం సంతోషమని ఆయన అన్నారు. పసుపు రైతు రమేష్ తనకు ఈ ప్రపోజల్ ఇచ్చారన్నారు. పసుపుతో పాటు అన్ని రకాల పంటలపై దృష్టి పెడతామని, అన్ని పంటలకు మార్కెటింగ్, మద్దతు ధర కల్పించేందుకు కృషి చేస్తామని ఎంపీ ధర్మపురి అరవింద్ హామీ ఇచ్చారు. పసుపుకి పుట్టినీళ్లు. మన రూరల్ కి వస్తే వరి పెద్ద విస్తీర్ణతలో పండుతుంది. బోధనికి పోతే మళ్ళా చెరుకు పంట. సో రకరకాల పంటలతోటి మళ్ళా పసుపు రైతులు కూడా మక్క వేస్తారు. సో ఈ అన్నిటి మీద కూడా ఈసారి మా దృష్టి సారిస్తాము. ఈ పంటలకి అన్నిటికి కూడా విత్తనాల కాడికెళ్లి, వ్యవసాయం కాడికెళ్లి మార్కెటింగ్ స్ట్రీమ్ లైన్ చేయడానికి, మంచి ప్రైజెస్ ఈ పంటలన్నిటికీ రావడానికి మా కృషి ఉంటది. ఇవన్నిటి ప్రాసెసింగ్ యూనిట్, ప్యాకేజింగ్ యూనిట్లు, స్టోరేజ్ ఫెసిలిటీస్ పెంచుకుంటూ వాల్యూ యాడెడ్ సర్వీసెస్ మా మేనిఫెస్టోలో కూడా ఉంది. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కి అనుసంధానం చేయటం, మహిళా గ్రూపుల్ని కూడా ఈ వాల్యూ యాడెడ్ సర్వీస్ లో వాళ్ళు పాలు పంచుకునేటట్టు విధానం భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టోలో ఉంది. భారతదేశాన్ని ఫుడ్ ప్రాసెసింగ్ హబ్ గా ప్రపంచంలోనే తీర్చిదిద్దాలన్నది మా సంకల్ప పత్రంలో ఉంది. అటువంటి బడ్జెట్ ని, అటువంటి సంకల్పాన్ని పూర్తి స్థాయిలో వాడుకొని మేము ఇందూరు పార్లమెంట్ నియోజకవర్గంలో ఇవన్నీ సర్వీసెస్ తీసుకొచ్చి తద్వారా ఎంప్లాయ్మెంట్ వేల సంఖ్యలో పెంచుతాము. గల్ఫ్ వలసలు ఆపుతాము. గల్ఫ్ లో ఉన్న సోదరులు కూడా తమ తమ కుటుంబాల దగ్గరికి, తమ తమ గ్రామాలకి రిటర్న్